ఓళ్ళ జరంత ఆగురు ఆగుర్రి జరంత ఆగి జరంత మా వీడియోలు కూడా జరంత చూడుర్రులా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఏంటి ఎక్కడికో రెడీ అయిపోయి బ్యాగ్ వేసుకున్నావు ఏంటి అనేసి చూస్తున్నారా? ఏం లేదు ఇలా ఇప్పుడైతే మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఆల్రెడీ టైం వచ్చేసి 5 అవుతుంది, ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇంక ఇప్పుడైతే ఊరికైతే బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఊర్లోనైతే బర్త్డే ఫంక్షన్స్ ఇంకా చెవులు కుట్టించే ఫంక్షన్స్ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ వ్లాగ్స్ అన్నీ మీకైతే అప్కమింగ్ వ్లాగ్స్ లాగా వచ్చేసాయి. ఇంక ఇప్పుడైతే నేనైతే 1 వీక్ అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయగానైతే కొంచెం ఇష్యూస్ వల్ల నేను అసలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ షూట్ చేయడానికి కానీ వీడియోస్ చేద్దామంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ ఇంకా మా భగత్ బాబు ఏమన్నాడంటే ఎట్లా మానిటైజేషన్ అయ్యింది కదా, ఇంక ఇప్పుడు నువ్వు చేయకపోతే ఎట్లా చెప్పు, మానిటైజేషన్ అయిపోయినాక ఏదో ఒకటి వ్లాగ్ చెయ్యు, నువ్వు కూడా ఖాళీ ఇంట్లోనే ఉంటున్నావు కదా, నీకు కూడా ఊకే మూడ్ ఆఫ్ ఉండకుండా కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది, చెయ్యు వీడియోస్ అని అంటే మళ్ళీ వీడియోస్ చేద్దాం కంటిన్యూషన్ అన్నట్టుగా మళ్ళీ నేనైతే వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినలా. ఇంకా వెళ్తూ ఫంక్షన్స్కి వెళ్తున్నాం కదా, చాలా డేస్ అవుతుంది ఐబ్రోస్ చేసుకోక అన్నట్టుగా పార్లర్కి అయితే ఇక్కడికైతే వచ్చిన. ఇదైతే మా ఇంటి ముందు ఉండే పార్లరే. సో ఇంకా ఐబ్రోస్ చేయించుకొని ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఊరికైతే. యాక్చువల్లీ నేను 2 డేస్ నుంచి ఐబ్రోస్ చేయించుకోవాలనేసి అనుకుంటున్నాను కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు టైము. ఇంక ఈరోజు మార్నింగ్ చేయించుకుందాం అనేసి అంటే ఇంక ఇంట్లో పనులు బయటకు వెళ్తున్నామంటే ఎన్ని చదరడం ఉంటుంది తెలుసు కదా, ఇంక అందుకే అస్సలే సెట్ కాలేదు. సో ఇంక ఎట్లా ఇంటికి ఫంక్షన్స్కి వెళ్తున్నాం కదా, ఇద్దరిది చిన్నపిల్లల ఫంక్షనే కదా, సో ఇక్కడైతే చూద్దాం మంచిగా ఉంటే తీసుకుందామని గీతక్క షాప్కి అయితే వచ్చినాము. గీతక్క షాప్లోనైతే ఆబ్వియస్లీ హోల్సేల్ షాప్ కాబట్టి చాలా బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో మనకైతే ఇస్తుంది. అందుకే నేనైతే ఇక్కడికైతే వచ్చినాను. ఇంకా గీతక్క నన్ను చూసి అయితే ఫస్ట్ టైం నన్ను డ్రెస్లో చూసింది, ఎప్పుడు నేను నైట్ డ్రెస్లోనే వెళ్తానమాట. డ్రెస్ బాగుంది టునిషా అనేసి అంటుంది. అవునా అక్క థ్యాంక్ యూ అనేసి చెప్పిన. మరి నువ్వేమో ఇంత బాగా రెడీ అయినావు, మహాబాబీకి ఏమో టీ షర్ట్ పాయింట్ వేసినావు అంటే ఇంకా నైట్ టైం కదా అక్క తనకి కంఫర్ట్ ఉండాలనేసి వేసిన. ఇంకెట్లాగ ఇక్కడ పక్కనే కదా మా ఊరు కూడా వచ్చేసి ఎంతో దూరం కాదు కదా, ఎక్కడికో వెళ్ళట్లేం కదా అనేసి నేను అదే చెప్తున్నాను. అదే డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడైతే బేబీ బాయ్ బర్త్డే ఉందన్నమాట, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఒకటి ఉంది. సో ఆ బాయ్ కోసం అయితే ఇక్కడైతే డ్రెస్ అయితే తీసుకున్నాము. అండ్ పాపకి మా అన్నయ్య వాళ్ళ పాపకి చెవులు కుట్టిస్తున్నారు, బట్ ఇక్కడైతే తీసుకోలేదు. ఇక్కడ నుంచి మేమైతే జూడియోకి వెళ్ళాము, అక్కడైతే డ్రెస్ తీసుకున్నాము. బట్ జూడియోలో వీడియో తీయనీయలేదు, ఇంకా మాకు లేట్ అవుతుంది అనేసి వీడియోని అయితే తీయలేదు. అక్కడ నుంచి వరంగల్ చౌరస్తాలో గోల్డ్ షాప్కి అయితే వచ్చినాము. భగత్ బాబు చైన్ అయితే డైరెక్ట్ ఊడిపోయింది పెట్టే దగ్గరే, దాన్ని అతుకు పెట్టిద్దాం అన్నట్టుగా గోల్డ్ షాప్కి అయితే వచ్చినాము. మేము రెగ్యులర్గా వచ్చే గోల్డ్ షాప్ ఇది మణికంఠ జ్యువెలరీస్ అనేసి. సో ఇక్కడ ఎన్ని గోల్డ్ షాపులు ఉన్నా కూడా ఈ గోల్డ్ షాప్ అయితే చాలా బాగా రన్ అవుతుంది, వరంగల్ చౌరస్తాలో ఉంటుంది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడికి ఎప్పటికీ. ఇక్కడ అంటే చాలా ఎక్కువ తులాలు కూడా ఇక్కడ చేయించుకుంటూ ఉంటారు గోల్డ్ అయితే. సో ఇంకా గోల్డ్ చైన్ అయితే ఫైనల్లీ అతుకైతే పెట్టించిర్రు. ఎంత తొందరలో అతుకు పెట్టించారు తెలుసా, మస్తు లేట్ అవుతుందేమో అనేసి అనుకున్నా కానీ 5 నిమిషాలలోనైతే అతుకు పెట్టించిర్రు. ఇదంతా వరంగల్ చౌరస్తానే. వరంగల్ చౌరస్తాలో ఎప్పుడు చూడు పబ్లికే ఉంటారు అబ్బా, బండి పెట్టే సందు కూడా ఉండదు. మా భగత్ బాబు అయితే లగేజ్ ఉన్నదని బయటే ఉన్నాను, నేనే పోయి లోపలికి పోయి అతుకు పెట్టించి వచ్చిన ధైర్యం చేసి. ఇంకా బర్త్డే బ్యాగ్ అయితే ఒక డ్రెస్ తీసుకున్నాం కదా, ఇంకొక గిఫ్ట్ తీసుకుందాం అనేసి ఇక్కడ ఒక బర్మా బజార్కి అయితే తీసుకొచ్చిండు. ఇక్కడ గిఫ్ట్లు బాగుంటాయి అన్నట్టుగానైతే తీసుకొని వచ్చిండు. బట్ చూసాం కానీ ఏమంత మంచిగా అనిపించలేదు, అందుకే ఏం అయితే తీసుకోలేదు. ఇంకా సీదా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూసిరు కదా మేమైతే 5 గంటలకు బయలుదేరితే వరంగల్లోనే ఇంత టైం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇదంతా వరంగల్ రైల్వే స్టేషను. చాలా బాగా చేసిరు కదా వరంగల్ రైల్వే స్టేషన్. నేను కాలేజ్ టైంలో అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండోనో ఇప్పుడు ఎట్లున్నదో చూడండి, మంచిగా చేసేసారు. ఇక మధ్యలోనైతే ఇది మా ఇంటికి దగ్గరలోనే అనమాట, ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే ఇల్లు వచ్చేస్తుంది మాది. సో అక్కడ బేకరీ అయితే కొత్తగా పడింది. సో ఎప్పటి నుంచో ఇక్కడ తినాలి టేస్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు సెట్ అవ్వట్లేదు. ఇంక ఇప్పుడు ఎట్లా షాపింగ్ చేసి తిరిగి మస్తు అలసిపోయినాం. మళ్ళీ సమ్మర్ కదా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. అందుకే ఇక్కడ బేకరీలోనైతే ఆగినాము. ఇంకా నేనైతే ఆబ్వియస్లీ బేకరీ అంటే నేను ఎగ్ పఫ్ తింటాను. మా భగత్ బాబు అయితే ఈ ఎగ్ పఫ్లు ఇవన్నీ ఆయనకి క్రీమ్ బన్ అయితే తీసుకునేది, డోనట్ ఏవో తీసుకున్నాడు ఆయన. నేనైతే సీదా ఎగ్ పఫ్ తీసుకున్నా.
కానీ నాకైతే టేస్ట్ అస్సలు అంటే అసలు ఏం బాగా నచ్చలేదు. అసలు టేస్టే లేదు, వేస్ట్ తీసుకున్నా అని అనుకున్నా నేనైతే. ఆహా, అలసిపోయి ఇంటికి వచ్చినందుకు ఆ సర్వపిండి చూడగానే తృప్తిగా అనిపించింది. మా పిన్ని చేతి సర్వపిండి అంటే నాకైతే మస్తు ఇష్టము. ఆబ్వియస్లీ తెలంగాణలో సర్వపిండి ఎంత ఫేమస్ అందరికి తెలిసిన ముచ్చటే కదా. దట్టు మా పిన్ని వేసిందంటే నాకైతే మస్తు ఇష్టము. ఇంకా మా పిన్ని రవ్వగానే ఇంకా సర్వపిండి అయితే ప్లేట్లో 4-5 మూకుట్లు పెట్టించింది. మాకైతే ఒక సంపుడు చంపినాం అనుకోండి. ఆకలి మీద ఉన్నాం కదా, తిరిగి అలసిపోయి మంచిగా తిన్నాం. అసలు ఎగ్ పఫ్ అయితే ఎక్కడో పోయింది ఇంకా సర్వపిండిని చూడగానే. ఇంకా అందుకే ఫస్ట్ అయితే సర్వపిండి తిన్నాము. మా పిన్ని ఆ లోపు అయితే రైస్ అయితే పెట్టింది. ఏంటిదంటే ఫస్ట్ చక్కగా మా పిన్ని వాళ్ళ ఇంటికే వచ్చినాం, తినేసిపోయి భగత్ వాళ్ళ ఇంట్లో పడుకుంటే అయిపోతుందని. ఎందుకంటే భగత్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎవరు లేరు కదా. ఇప్పుడు ఈ చీకట్లో మేము వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే సో ఎందుకులే రిస్క్ అన్నట్టు ఇంకా పిన్నే మాకైతే ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంక ఈ రోజు అయితే సాటర్డే అనమాట. మా పిన్ని వాళ్ళు నాన్ వెజ్ అయితే తినరు. ఇంకా అందుకోసమే మా కోసం అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తుంది. ఇప్పుడు నైట్ మేము కూడా వస్తున్నామని మా పిన్నికి కూడా చెప్పలేదు, సర్ప్రైజ్గా వచ్చినాం అనమాట. అందుకే ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసింది. ఆబ్వియస్లీ మా పిన్ని వాళ్ళ షాప్ కాబట్టి నేను రాగానే నాకు మజా భగత్కి అయితే థమ్స్ అప్ అయితే పక్కా అయితే ఇస్తుంది. ఫస్ట్ రాగానే మాకు చేసేదే మా పిన్ని అదనమాట. ఇంకా మా పిన్ని మా కోసం అయితే ఇక్కడనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తుంది. సర్వపిండి ఫుల్ అయిపోయింది. రైస్ వద్దే అంటే కొంచెం తిను ఏం కాదు బియ్యం పెట్టిన ఆల్రెడీ కోడిగుడ్ల కూర వండుతా అనేసి అయితే వండుతుంది. ఇక మా పిన్ని కిచెన్లో చూడండి ఎన్ని బోళ్ళు ఉన్నాయో. చూపించకి చిట్టి కిచెన్ అంతా ఆగమాగం ఉన్నది అనేసి అంటుంది, కానీ ఏం కాదులే మంచిగానే ఉన్నదిలే. ఇక నీకు అసలు ఆ మాత్రం మంచిగా ఉంచుకున్న షాప్ బిజీలో ఉండి కూడా అనేసి నేనైతే అంటున్నాను. చూడండి సర్వపిండి ఇంకెంత ఉన్నదో అసలుకి, రేపు పొద్దున్న తినాలి. ఇంక ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది. దగ్గర నేనే 3 మూకులు లేవు అంటే ఇంత రౌండ్ 3 లేపేసిన ఇక నేను. మా మహాగాడికి అయితే వచ్చుడే పండుగ అయితే అంది. మంచిగా మా పిన్ని వాళ్ళ షాప్ కదా, ఇక ఆడికిడికి రయ్య తిరుగుతుంది. మా పిన్ని ఏడికి తిరుగుతా ఆడికి తిరుగుతుంది. మా పిన్ని వాళ్ళ షాప్లోకి ఎవరో ఒకరు వస్తూ ఉంటే మా పిన్ని ఆడికిడి తిరుగుతా అంటే ఈమె మా పిన్ని వెనకాల ఆడికిడి తిరుగుతుంది. ఇక గియాన్లు అయితే బీర్లు అయితే లేవు, ఎందుకో ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయింది. ఇక రేపైతే తీసుకొస్తారు కావచ్చు. థమ్స్ అప్లు అయితే బందోబస్తుగానే అయితే ఉన్నాయి. మా పిన్ని అయితే నన్ను వీడియో తీయక అనేసి అంటుంది. కానీ మనం తెలుసు కదా తీయకంటే ఇంకెక్కువ తీస్తాము, అందుకే వద్దన్న కూడా నేనైతే తీస్తానా. లైటింగ్ లేదనేసి లైటింగ్ అయితే పెట్టి మరి వీడియోని అయితే తీస్తానా. ఇక మొత్తానికైతే ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మా పిన్ని అయితే నేను గొప్ప అని కాదు నిజంగా చెప్తాను, మా మమ్మీకి కూడా అట్లా చేయనీకి రాదు. మా పిన్ని అయితే కర్రీలు ఏదైనా కూడా మంచి టేస్టీగా చేస్తుంది. దాని చేతితో ఏ కర్రీ తిన్నా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ప్లాఫ్ అయితే అంటే ఉప్పు ఎక్కువడమో సప్పగా అవడం అవుతుంది, కానీ మ్యాక్సిమం అయితే దాని చేతి వంటనైతే సూపర్ ఉంటుంది. అసలు వంకలు పెట్టనీకి కూడా అసలు ఉండదు. మా ఇండ్లలోనే అయితే ఎక్స్పెషల్లీ కర్రీలు బాగా చేసేవారు అని అంటే మా పిన్నికే నేను 100 out of 100 మార్క్స్ అయితే మా పిన్నికే ఇచ్చేస్తా. అంత బాగా చేసేది మా పిన్ని అయితే. సో ఇంకా తినేసినాకనైతే భగత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చేసి ఈరోజైతే మంచిగా ఫ్రెష్గా పడుకొని ఇంకా రేపు మార్నింగ్ అయితే లేచి బర్త్డే ఫంక్షన్స్కి అయితే వెళ్ళాలి. సో ఇంకా రేపైతే అక్కడికి సంబంధించిన వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్. గుడ్ నైట్ ఎవ్రీవన్.